హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్ ఈరోజు భాగంలోకి వెళ్లే ముందు ఇంతకుముందు ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామండి. జయంతి పుట్టినరోజు సందర్భంగా రాజశేఖరం పంపినటువంటి చీర కట్టుకొని తనకు ఇష్టమైనటువంటి తన ఫ్రెండ్ సునంద దగ్గరికి వెళ్ళి సినిమాకి వెళ్దామని ఎంతో ఆశతో ఆతృతతో వెళ్ళినటువంటి సునంద ఇంటికి వెళ్ళిన జయంతికి నిరాశ నిస్పృహనే ఎదురైంది. ఎందుకంటే వాళ్ళ బంధువులు ఎవరో రావడం, తను సునంద జయంతి వెంట రాలేకపోవడం, నిరాశగా వచ్చినప్పటికీ కూడా తను ఒక్కతే పిక్చర్ చూసి వెళ్ళాలని సినిమా హాల్కి వెళ్ళడం, అక్కడ రాజశేఖరం కనిపించడం, అక్కడి నుంచి మీకు మీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను అని పార్టీ ఇస్తానని తీసుకొని రావడం, అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఒక్కసారి చూద్దామండి. ఏం కావాలి తినటానికి, నీకేది ఇష్టం పైకి వచ్చేసిన తర్వాత అడిగాడు రాజశేఖరం. నాకు తెలియదు అస్పష్టంగా అంది జయంతి. ఇంతలో హెడ్ వెయిటరు కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. శేఖరం అతనికి తీసుకురావాల్సినవి చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడిన మేనేజర్ని, మీరు వెళ్ళండి, నేను ఓ అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. చిత్తం. అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రూఫ్ గార్డెన్ విశాలంగా తీగలతో, పూలతో, మధ్య మధ్య వెన్నెలలా వెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది. పిట్టగోడ వారికి వచ్చి నిలబడిన జయంతి అక్కడి నుంచి చూస్తే కింద చిన్న చిన్నగా కనిపించే మనుషులతో, బొమ్మల్లా ఉన్న కార్లతో, మిలమిలా మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం. జయంతికి క్షణం సేపు తనున్నది ఈ లోకం కాదనిపించింది. 2-3 గంటల క్రితం విసుగ్గా నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోందెందుకు? శేఖరం చేతిలో ఏదైనా మంత్రదండం ఉందా? జయంతికి నవ్వు వచ్చింది. ఏమిటి నవ్వుతున్నాము? ఈ లోకమే మర్చిపోయినట్లు నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కి ఒకసారి తిరిగి చూసింది. వెనకగా దగ్గరగా అతని కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లోకి కొత్త కాంతి వచ్చింది. ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోచంగా స్పష్టంగా పరిశీలిస్తున్నాయి. అతని చూపులలో చూపులు కలవగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించేసుకొని ఏమీ లేదు అంటూ వెనక్కి తిరిగి వచ్చి కుర్చీలో పొందిగ్గా కూర్చుంది. జయంతి వెంటే తను వెనక్కి తిరిగి రాలేదు. చాలాసేపు అలాగే అక్కడే నిలబడిపోయి జయంతి వైపు వీపు పెట్టి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని కిందకు చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కువగా మాట్లాడనే లేదు. హఠాత్తుగా అతనెందుకు మౌనంగా గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. కంటికి ఆహ్లాదంగా, మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళడం ఆలస్యమైనా పర్వాలేదు, ఇంకొంచెంసేపు కూర్చోవాలనిపించింది జయంతికి. కానీ పొద్దుపోతుంది. త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు. పైకి వచ్చేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్లిన శేఖరం కిందికి దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్లు లిఫ్టులో వెళ్ళిపోదాం అన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కారులో ఉంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి. ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. బొమ్మల అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి, ఒక మాట చెప్పటం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించినా మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. దానికేమి అనుకోవు కదూ అన్నాడు. నేనేమనుకోను, థ్యాంక్స్ అంది. వస్తా, గుడ్ నైట్. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా సునంద అంత దగ్గరగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు? ముఖ్యంగా హోటల్ రూఫ్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికినే మరిచిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయాడెందుకు? జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. రేఖారాణి కనిపించిన తర్వాతనే అతనిలో ఆ మార్పు వచ్చిందని అనుకుంది జయంతి.
ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది. రావాల్సిన ఉత్తరాలు చాలా వచ్చాయి. నిన్న అసలు విప్పనే లేదు. శేఖరన్ టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే పోయాయి. గబగబా వచ్చిన జయంతి కర్టెన్ తొలగించుకొని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతి వెళ్ళు కర్టెన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా అతను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఉన్న ఒక అతను కూర్చొని కాగితాలు చూస్తున్నాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అతనివరో తెలియదు, ఇంతకుముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకొని అతన్ని చూడసాగింది. ఎందుకంటే నిన్నటి వరకు తను కూర్చున్న కుర్చీలో ఇంకా ఎవరో ఉండడం వల్ల ఆశ్చర్యంలో నుండి ఇంకా బయటికి రాలేకపోయింది. ఇప్పుడు గుర్తు వచ్చింది నాకు, మీరు వంతా విహార్ సెక్రటరీ కదూ, లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను. జయంతి మెల్లగా లోపలికి వచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వటానికా, చందాలు వసూలు చేయడానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను. జయంతి రెప్ప వాల్చకుండా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి ఇలా అడుగుతున్నారే అని కోపం తెచ్చుకుంటున్నారా ఏంటి? తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరామి గదిలో ఉండగా మీరు రాజశేఖరన్ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేరు. నేను జయంతి మాట కోసం తడబడసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనటం లేదని మీరు గ్రహించుకోవాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడను. చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేను, అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవ్వరికి సదభిప్రాయం లేదని కూడా చెప్పండి. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అనేది జయంతి. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. అట్ ది సేమ్ టైం కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్ళే తీసేశారా? కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను, జయంతి కొంచెం ధైర్యంగా చెప్పింది. అయితే అతనే అన్నమాట సెలవులో వెళ్ళిన శేఖరం సెక్రటరీ. గుడ్, అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బాయ్. మరి అయితే వనితా విహార్ సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికి ఎందుకు వచ్చినట్లు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్లు భావం మార్చేస్తూ అర్థమైంది, ఏదైనా మరో ఉద్యోగం చూపించమని, అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతని చూస్తుంటే జయంతికి కోపం నవ్వు ఒకేసారి వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా? అరసేకన సేపు చూసి జయంతి మాట్లాడటానికి నోరు తెరిచే లోపలే మళ్ళీ అతనే మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకటి లేండి, ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు. అసలు ఏ పనైనా అంతే, ఆయన చేస్తాను అని అనరు, చేస్తాను చూస్తాను అంటారు. చూస్తాననటమే గట్టిగా చేస్తాననటం అని అనుకోవాలి. అయినా నాకు తెలియక అడుగుతాను, వనితా విహార సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడున్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వగలరా బయట? జయంతి కాగలేకపోయింది. మీరు సెలవుల్లో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వాట్? మీరు? అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట తగిలినట్టు అయ్యింది. అవును, ప్రస్తుతం టెంపరీగా, అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా, రాజశేఖరం గారి సెక్రటరీగా నేను చేస్తున్నాను. చెప్పిన సంగతే ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? జన్మలో ఎప్పుడు ఆడపురుగైనా ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకొని రాజశేఖరం గారు? ఆశ్చర్యపోయి పైకి అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ, రండి మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు. కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చేస్తూ అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది. అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ, లేదు, మీరు వచ్చేంతవరకే మీరు ఎలాగో వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
మరి అంతే కదా, శివరాం తిరిగి వచ్చేంత వరకు తనని ఉద్యోగంలో ఉండమన్నాడు. ఈ లోపల తనకి ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు అనుకుంది జయంతి. తనకి ఉద్యోగం దొరకనే లేదు. శివరాము వచ్చేశాడు. శివరాం వచ్చే రోజు దగ్గర కావస్తుందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసింది ఎక్కడని? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టు అనిపించింది. నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే, కానీ సెక్రటరీగా ఉండబోవటం లేదు. ఒక విధంగా నేను ఇది రిజైన్ చేయడానికే వచ్చాను అన్నాడు శివరాం. అంటే నేను 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు నాకు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్టు ఒకటి. దానికి రాజశేఖరం గారు నా చేత అప్లై చేయించారు. ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అది నాకు రావటం కేవలం రాజశేఖరం గారి దయనే. ప్రపంచంలో నాలా MA ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడన్నమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టు అవుతుంది. అసలు నన్ను అడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడతామా? శివరాం వాగ్ధోరణి మళ్ళీ వేగం పుంజుకుంది. చాలా ఉదార బుద్ధి గల మనిషిలేండి. నా జీవితంలో నేను చూసినంత వరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు. నాకు అసలు సెక్రటరీగా ఈ ఉద్యోగం వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండవచ్చు, హోదా లభించవచ్చు, కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం మాత్రం నేను చూడలేను. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి ఒకే ఒక విధంగా మటుకు నాకిక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏమిటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా అమ్మతో పేచి బెజవాడ దగ్గర ఓ పల్లెటూళ్ళలో అక్కడ మాకు చిన్న పూరిపాక, కృష్ణా ఒడ్డున ఓ ఎకరం పొలం ఉందిలేండి. అదో విధవ పల్లెటూరు. అక్కడ బతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది. అలాగే కష్టపడి చదివి గాలిబాటుగా రాజశేఖరం గారి దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి. మా బామ్మ ఊరికే ఏదో పండుగని, తద్దినమని, పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడు అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాణ్ణి. 1-2 సార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది. ఇది కాదు పని అని, ఒంట్లో బాగోలేదని, లేవటం లేదని ఓ 4 రోజుల పాటు పంపించమని సరాసరి రాజశేఖరం గారికే ఓ కార్డు ముక్క రాసి పడేసింది. ఆయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం, బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు. రాను పోను రైలు ఛార్జీలు ఇచ్చి సెలవిచ్చి తీసుకెళ్ళి రైల్లో కూలేస్తారు నన్ను. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడిగింది జయంతి. భలేవారే, మీరు ఆవిడని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలెత్తినా ఆవిడకి సుస్థి రాదు, కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం మా బామ్మది. మరి అప్పుడేం చేసేవారు? ఏం చేసేవాడిని? ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకుని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకు ఈవిడని చూపించి ఆవిడకేం జబ్బు లేదని కులాసాగా తిరుగుతోందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాడిని. ఈసారి కొంచెం డాక్టర్ దొరకటం ఆలస్యమైంది. ప్రతిసారి సర్టిఫికెట్ ఇవ్వమంటే వాళ్ళు నన్ను పిచ్చాడిలా చూస్తున్నారు. అసలు ఈ లోపలే రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకి తిరిగాయి. అయితే రాజశేఖరానికి విషయం తెలుసునన్నమాట. తెలిసి కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తుందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తనకెప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా? పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటల వైపు తిరిగింది. అతను అంటున్నాడు, మీరు అదృష్టవంతరు. ఎలాగంటారా? కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరుసల్లో కాలు మీద కాలేసుకుని హాయిగా చూడవచ్చు. ఒకటేమిటి, క్రికెట్ మ్యాచ్లు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, పార్టీలు అన్నీ. ఆయన హైదరాబాద్లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్లన్నింటిలోనూ మెంబరే. నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను. అందులో మీరు ఆడవాళ్ళు నిజంగా అదృష్టవంతులే. మరి
ఏకబిగిన చెప్పుకుపోతున్న శివరాం అంతలో బయట నుంచి శివరాం ఎవరితో నువ్వు మాట్లాడేవి అన్న పిలుపు వినిపించడంతో మీట నొక్కినట్టే ఆగిపోయాడు. జయంతి ఉలిక్కిపడి కర్టెన్ వైపు చూసింది. బయట నాయర్కేదో పని పురమాయించిన శేఖరం లోపలికి వస్తూ ఎవరిని అదృష్టవంతుల్ని చేస్తున్నావు అంటూ జయంతిని చూసి అరే మీరు వచ్చారా అన్నాడు. శివరాం ఏం జవాబు చెప్పలేదు. నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు. మంత్రి గారికి ఇస్తామని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీమ్ ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి? ఇందులో లేవా? శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు. నేను ఇస్తాను. శివరాం వెళ్ళి 2 నిమిషాల్లో పేపర్లు తీసి ఇచ్చాడు. శేఖరం వాటిని తిరిగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు. అంతసేపు కామాలు పులి స్టాపులు లేకుండా గడగడా మాట్లాడేస్తున్న శివరాం అసలు మాట అనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యం వేసింది జయంతికి. ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళెదుట ఉండే శేఖరానికి ఎంత తేడా అనిపించింది జయంతికి. కాగితాలు చూడటం పూర్తయిన శేఖరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి నేను చెప్పానే అనంతాచారి గారని, ఆయన్ను నువ్వు వెళ్ళి కలుసుకో. ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది. కావాలంటే కారు తీసుకెళ్ళు. అవసరం అతని ఇంటి దగ్గర లేడన్నా ఓ గంట అటు ఇటు అయినా అతని కోసము ఆగి చూసి మరి రా అన్నాడు. ఎస్ సార్ పిల్లిలా ముడుచుకుపోయి అన్నాడు శివరాం. వెళ్ళబోతున్న శేఖరం ఆగి జయంతి వైపు చూస్తూ మీరు ఆ కాగితాలు టైప్ చేశారా? చేయకపోతే చేసి ఉంచండి, ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు. అతని వెనకే శివరాం కూడా వెళ్ళిపోయాడు. జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకరేనా అనే అనుమానం వచ్చింది. టైప్ చేయడం పూర్తి చేసిన తర్వాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కి వెడుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెడతాను. కారు లేదు, శివరాం తీసుకెళ్ళాడు అన్నాడు. అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది. ఇంటికి వస్తుండగా శేఖరం తనే శివరాం ఏమన్నాడు అని అడిగాడు. మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం ఇంకోటి లేదన్నాడు. అందులో సుఖం చాలా ఉందని, అందులో ఉన్న సుఖం ఇంకెందులో లేదని అన్నాడు అని చెప్పింది జయంతి. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. నవ్వినప్పుడు అతను ఎంత బాగుంటాడు, ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి. కానీ ఒకటి మటుకు తమాషా, ఇది వరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదనిపించేది. ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మళ్ళీ వెళ్ళనివ్వకూడదు అనిపిస్తుంది. వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా. జయంతి తల తిప్పి చూడాలనుకొని బలవంతాన ఆ కోరికను ఆపుకుంది. కొద్దిసేపటి కిందే శివరాం వచ్చేశాడు. తనింకా ఏమి చేయాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికిందాకా వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడుతోంది. నా సెక్రటరీగా ఉండటంలో అతను ఏం లాభం చూశాడట? శేఖరం తనే అడిగాడు. మొట్టమొదటిది ఊళ్ళో జరిగే మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చొని చూడవచ్చుట. ఈసారి కూడా శేఖరం మళ్ళీ నవ్వాడు. అవును నిజమే, ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు శేఖరం. నేను చేస్తున్నాను, మీ ఇన్విటేషన్స్ మీద నేను సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి శేఖరంతో చెప్పాలని అనిపించింది. కానీ పైకి చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? శేఖరం అడిగాడు. నేనా? పరధ్యానంగా పలుకుతూ ఇంటికెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకొని ఏదైనా ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? ఏదైనా సరే, మనసుకి ఏది తోస్తే అదే. జయంతికి హఠాత్తుగా గుర్తొచ్చింది. అతను మళ్ళీ నిన్నట్లా జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అతను మళ్ళీ నిన్నటిలా మాట్లాడుతున్నాడని, నవ్వుతున్నాడని అర్థమైంది. కారు ఇంటి దగ్గరికి వచ్చేసింది. దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా క్లబ్కి వెళ్ళి మరి మీరేం చేస్తారు అంది. అడిగిన వెంటనే తనే అదెంత ప్రశ్న, అర్థం లేని ప్రశ్న తెలుసుకుంది. కళ్ళు కిందికి వాలిపోయాయి. వెళ్ళగానే ఓ మూల వెతుక్కుని కూర్చొని పేపరో పుస్తకమో చదువుతున్నట్టు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను. జయంతి చురుగ్గా చూసింది. ఈసారి శేఖరం పెదవుల మీదనే కాదు కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతుంది. జయంతి
చప్పున డోర్ తెరుచుకొని దిగేసింది. ఎందుకో తెలియదు కానీ అతను నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది. ఆమెకి చూడాలనిపించినా వెనక్కి తిరిగి చూడలేదు. బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కారు స్టార్ట్ చేసిన చప్పుడు అయ్యింది. మెల్లగా వెనక్కి తిరిగి చూసే లోపల కారు వెళ్ళిపోయింది. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఎపిసోడ్లో కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.